అలానే కడుపులో తిప్పుకుంది. వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువై వాష్రూంలోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. మధ్యాహ్నం తినలేదు కదా, యాసిడిటీ ఏమో అని లైట్ తీసుకుంది. సమీ దగ్గరికి వస్తారు సిద్ధు వాళ్ళు. బాబీ, నీ మీద నమ్మకంతో నేను ఒక బెట్ కట్టాను. నువ్వు నన్ను గెలిపించాలి. చెప్పు సిద్ధు, ఏం చేయాలి? రేపు ఈవినింగ్ పార్టీకి బాయ్ని తీసుకురావాలి. అమ్మో, మీ అన్నయ్య అసలు కోపంగా ఉన్నాడు. వస్తాడంటావా? చెప్పానా సమీ వల్ల కాదని. బాబీ, నువ్వు బాయ్ కోపం పోగొట్టేస్తావని బెట్ కట్టా. సిరి అన్నయ్య నువ్వు కూల్ చేయలేవని బెట్ కట్టింది. అవును, అక్కడ ఉంది మా ఆర్యన్ అన్నయ్య. యునో ఇట్స్ నాట్ పాసిబుల్. ఓ అలాగా, అది చూద్దాం. సమీరా ఇక్కడ. నేను అంత తేలిగ్గా పోయేదాన్ని కాదు. సిద్ధు, మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కో. మీ అన్నయ్యని రేపటి పార్టీకి తీసుకొచ్చే బాధ్యత నాది అని రెడీ అవడానికి వెళ్తుంది. సిద్ధు హరికి ఫోన్ చేస్తే ఆర్యన్ గెస్ట్ హౌస్లో ఉన్నాడని చెప్తాడు. సమీ చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. సమీ, ఇది నువ్వేనా? ఈ రెడ్డి శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్న అన్నయ్య ఇలా చూస్తే నువ్వు పెట్టి ఓడిపోవడం రెడీగా ఉండు సిరి. సిద్ధు, నన్ను మీ అన్నయ్య దగ్గర డ్రాప్ చేయి అని కారెక్కుతుంది. సిద్ధు గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆర్యన్కి సమీ కళ్ళలో నీళ్లు చూసిన దగ్గర నుంచి ఒకటే చికాగ్గా ఉంది. అందుకే ఇంటికి కూడా వెళ్లకుండా గెస్ట్ హౌస్లో కూర్చున్నాడు. ఆర్యన్కి ఏ ఎమోషన్ ఎక్కువైనా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. కోపమైన చిరాకైనా వెంటనే గెస్ట్ హౌస్కి వస్తాడు. ఇప్పుడు కూడా అలాగే వచ్చి హాల్లో ఉన్న టీవీ ఆన్ చేసి ఒక ఛానల్ కూడా చూడకుండా ఒకటే మారుస్తూ కూర్చున్నాడు. చిరాగ్గా ఉన్న ఆర్యన్కి సమీ అడుగు పెట్టగానే మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది. సమీ వచ్చిందని తన ఎదసడి తనకి చెప్పింది. ఆర్యన్ తల తిప్పి డోర్ వంక చూస్తాడు. సమీ రెడ్ కలర్ శారీలో స్టైల్గా నడుచుకుంటూ తన వైపే వస్తుంది. ఆర్యన్కి సమీని చూడగానే మతిపోతుంది. వెంటనే లేచి నించుంటాడు. సమీ రాగానే ఆర్యన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆర్యన్ తనని తిరిగి హగ్ చేసుకోకుండా ఉండడానికి చాలా కష్టపడి అలాగే నించుంటాడు. సాగర్, ఐఎమ్ వెరీ సారీ, నీకు బాగా కోపం తెప్పించాను. ఆర్యన్ సమీరని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర నించుంటాడు. ఏంటి సాగర్, మాట్లాడుతుంటే వచ్చేస్తావు? అయినా నేనేం చేశానన్న మీద ఇంత కోపం? ఆర్యన్ సమీ వైపు తిరిగి కొంచెం కోపంగా, ఏం చేసావో నీకు తెలీదా అంటాడు. సమీ ఆర్యన్ దగ్గరకు వచ్చి షర్టుకున్న బటన్స్ తీస్తూ పెడుతూ, సాగర్, అది అంతా సిద్ధు వాళ్ళ ప్లాను. నేను ఫోన్ చేస్తాను అన్నా చేయనివ్వలేదు. ఇప్పుడు కూడా మన మీద బెట్ కట్టారు తెలుసా అంటూ తల పైకెత్తి ఆర్యన్ కళ్ళలోకి చూస్తుంది. ఫేస్లో ఏమీ ఎక్స్ప్రెషన్ లేకుండా. ఏంటా బెట్టు? అది బటన్స్ తెగిపోతాయి. ముందు వంకలు తిరగడం ఆపి మ్యాటర్ చెప్పు. సాగర్, రేపు ఈవినింగ్ హర్ష వెళ్తున్నాడని పార్టీ అరేంజ్ చేశారు. నువ్వు అందరి మీద కోపంగా ఉన్నావు కదా. సిద్ధు, హర్ష ఏమో నేను కోపం పోగొట్టి తీసుకొస్తానని, సిరి, సంజు ఏమో నీ యాటిట్యూడ్కి నువ్వు రావని, నీ కోపం పోగొట్టడం నా వల్ల కాదని బెట్టు కట్టారు. ఆర్యన్ సమీని పక్కకు జరిపి, ఓ అయితే మేడం గారు వచ్చింది బెట్టు కోసం అన్నమాట. నా కోసం కాదు. బెట్టు కోసం కాదు బాబు, బంగారం, నీకోసమే నాయన బెట్టు వంక పెట్టుకుని వచ్చేసాను. లేకపోతే వాళ్ళు రానివ్వట్లేదు తెలుసా. అయితే నన్ను బాగా మిస్ అయ్యావన్నమాట. ఆర్యన్ని హక్ చేసుకుని, చాలా చాలా మిస్ అయ్యాను సాగర్. నీకు దూరంగా నేను ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను. అమ్మ, నాన్న, హర్ష, సిరి, సిద్ధు అందరూ ఉన్నా సరే నువ్వు లేకపోతే ఉండలేకపోయాను సాగర్. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆర్యం నవ్వుతూ ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకుని, ఐ లవ్ యూ డార్లింగ్ అంటాడు. అంటే నా మీద కోపం పోయిందా? నీ మీద నాకు అసలు కోపమే రాదు బంగారం. ఒకవేళ వచ్చిన నీ మొహం చూసిన వెంటనే మాయమైపోతుంది. మరి ఇప్పటిదాకా ఎందుకంత సీరియస్గా మొహం పెట్టావు? నేను కోప్పడితే నువ్వేం చేస్తావో చూద్దామని సమీర ఆర్యన్ని కొట్టడానికి ట్రై చేస్తుంది. ఆర్యన్ షర్ట్ పట్టుకుంటుంది. ఆర్యన్ సమీకి దొరకకూడదు అని పరిగెత్తబోతుంటే స్లిప్ అయి పూల్లో పడతాడు. ఆర్యన్తో పాటే సమీ కూడా పడిపోతుంది. ఆర్యన్ లేచి వెంటనే సమీరని లేపుతాడు. సమీ, సాగర్, ఇదంతా నీ వల్లే, చూడు బట్టలు ఎలా తడిచిపోయాయో అని అరుస్తుంది. నా పాటికి నేను అరుస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని ఆర్యన్. ఏం చేస్తున్నావు
అని ఆర్యన్ వైపు చూస్తుంది. ఆర్యన్ సమి మాటలు వినట్లేదు. తన చూపంతా నీళ్ళల్లో పడివ్వడం వల్ల చెదిరిన పైటతో, తడి వల్ల వంటికి అంటుకున్న బట్టల్లో సొంపుగా, దీపాల వెలుగుకి వంటి మీద మెరుస్తూ ఉన్న నీటి బిందువులతో అందంగా కనువిందు చేస్తున్న సమినే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. ఆ చూపులకి సిగ్గుపడి సాగర్ వదులు అంటుంది. జాను, నువ్విప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? సమి కిందకి చూస్తూ ఎలా ఉన్నాను అంటుంది. ఆర్యన్ గట్టిగా హక్ చేసుకుని చెవి దగ్గర మెల్లగా ముద్దమందారంలా ఉన్నావు. ఇంకా నువ్వు చాలా అంటున్న ఆర్యన్ నోటి మీద మాట్లాడకుండా చెయ్యి అడ్డు పెట్టి ఇంకా చాలు ఆపు అంటుంది. అంటే నేనేం చెప్తానో నీకు అర్థమైపోయిందా అంటుంది నవ్వుతూ. జాను, నువ్వు సిగ్గుపడుతుంటే ఇంకా ముద్దొస్తున్నావు తెలుసా? సాగర్ అంటూ కళ్ళలోకి చూస్తుంది. ఆర్యన్ కూడా సమిని అలాగే చూస్తూ నీళ్ళలో నుండి లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్తాడు. సమి ఆర్యన్ గుండెల మీద పడుకుని నిద్రపోతుంది. ఆర్యన్ సమిని జాను లేరా అని లేపుతూ ఉంటాడు. సమి లేవకుండా సాగర్ నాకు నిద్ర వస్తుంది పడుకొని. జాను డిన్నర్ చేసి పడుకుందు, నాకేమీ వద్దు అని అలాగే పడుకుంటుంది. పొద్దున్నే లేచి ఆర్యన్ రెడీ అవుతూ ఉంటాడు. సమి లేచి అప్పుడే రెడీ అయ్యారా? లేచి నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అసలే రాత్రి కూడా ఏమీ తినలా. నా బట్టలు సోఫాలో ఉన్నాయి చూడు. సరే సమి వెళ్ళు, మీరు ముందు వెళ్తే నేను వెళ్తా. నాతో నీకెందుకు? సాగర్ నా అవతారం చూడు, నీ ముందు నేను ఇలా నా వల్ల కాదు. ఆర్యన్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. సమి రెడీ అయ్యి వచ్చేసరికి సిరి, సంజు, సిద్ధు, హర్ష ఒక సోఫాలో, వాళ్ళ ఎదురు సోఫాలో ఆర్యన్ కూర్చుని ఉంటారు. సమి వచ్చి ఆర్యన్ పక్కన కూర్చుని ఏంటి అందరూ మొహాలు అలా వెళ్లాడేసుకున్నారు? సాగర్కి కోపం పోయింది. సాయంత్రం పార్టీకి వస్తావు కదా సాగర్? యా బేబీ అని నవ్వుతాడు. హర్ష సీరియస్గా వచ్చి సమి పక్కన కూర్చొని సమి గొంతు పట్టుకుని రాక్షసి నిన్ను నమ్మి బెట్టు కట్టి ఓడిపోయాం కదే అంటాడు. సమి విడిపించుకుని ఒరే మనమే విన్ అయ్యాం కదా, ఆర్యన్ కోపం పోయిందిగా. వస్తే తింగర్ బుచ్చి, ఆర్యన్ మాతో బెట్టు కట్టాడే. ఏమని? నువ్వు తనని వదిలి ఒక్కరోజు కూడా ఉండవని. అది నిజమే, దానికి బెట్టెందుకు? హర్ష ఏడుపు మొహం పెట్టుకుని రాక్షసి నేను 2 రోజులు ఈజీగా ఎంగేజ్ చేస్తానని చెప్పి అందరినీ తీసుకొచ్చానే. ఆర్యన్ నీ అంతటా నువ్వే మన ఇంటికి వెళ్దామని అంటావు అన్నాడు. అన్నట్టుగా నువ్వేమో ఉండకుండా వెళ్ళిపోయావు. అదేంటి, మీరే కదా బెట్టని పంపించారు. ఇదిగో ఈ సిద్ధు వాళ్ళ అన్న పార్టీ కదా, అందుకే నిన్ను రెచ్చగొట్టాడు, నేను దెబ్బైపోయాను. సమి ఆర్యన్ని సిద్ధుని సీరియస్గా చూస్తుంది. హర్ష నువ్వేం ఫీల్ అవ్వకు, ఈసారి ఈ అన్నదమ్ములిద్దరికీ చుక్కలు చూపిస్తా. ఈసారి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి బతిమాలేదాకా వెళ్ళను అంటుంది కోపంగా. ఆర్యన్ నెత్తి మీద ఒక్కటేసి ఈసారి నిన్నెవరు పంపిస్తుంటే వెళ్ళేది? మీరు పంపించేది ఎందుకు? ఏ ఆషాఢ మాసమో రాదా, నేను వెళ్ళనా? ఆషాఢం లేదు, ఆవకాయ లేదు, నోరు మూసుకొని పద టిఫిన్ చేద్దాం అని తీసుకెళ్తాడు. టిఫిన్ చేశాక కూడా సమి కోపంగానే ఉంటుంది. ఆర్యన్ రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ వెతుకుతూ జాను అని పిలుస్తాడు. ఏంటి, నా ఫోన్ ఎక్కడా? పక్కన కాబోర్డ్లో ఉన్న ఫోన్ తీసి ఆర్యన్కి ఇచ్చి వెళ్ళబోతుంది. ఆర్యన్ చేపట్టుకుని ఏంటి జాను అంత కోపంగా ఉన్నా అంటాడు. మీరు చేసే పనులకు కోపం రాక ఏమొస్తుంది? అయినా మిమ్మల్ని అని ఏం లాభం? నేనే పిచ్చిదాన్ని, రాగానే మీకు బెట్టు గురించి చెప్పేశా, మీరు మాత్రం అన్నీ తెలిసి చేశారు. జాను బంగారం అంతొద్దు, నేను రావాలనే కదా నిన్న లంచ్ అప్పుడు కనీసం నా మొహం కూడా చూడకుండా పట్టించుకోకుండా వచ్చారు. మీకు ఎంత కోపం వచ్చిందో, ఎంత బాధపడ్డారో అనుకుని నేను పరిగెత్తుకుంటూ వచ్చా. బెట్టు ఓడిపోయా అంటుంది. ఎవరు చెప్పారు నువ్వు ఓడిపోయావని? నువ్వు నాకు నీ మీద, మన ప్రేమ మీద ఉన్న నమ్మకాన్ని గెలిపించావు. గెలిచింది నేను కాదు, మన ఇద్దరి ప్రేమ. నువ్వు నా కోసం అలా రావడం, నన్ను మిస్ అవుతున్నా అని చెప్పడం నేను నా జీవితంలో మర్చిపోలేను. నా గుండెల్లో జాగ్రత్తగా దాచుకుంటా అంటాడు. ఆర్యన్ మాటలకి కూలైన సమి ఆర్యన్ బుగ్గ మీద తీపి ముద్ర వేసి వెళ్తుంది. ఆర్యన్ కూడా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా అందరితో అక్కడే ఉంటాడు. ఈవినింగ్ హర్ష, సమీర కాలేజ్ ఫ్రెండ్స్కి గెస్ట్ హౌస్లోనే పార్టీ అరేంజ్ చేస్తాడు. సమి తన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారని
చాలా ఉత్సాహంగా రెడీ అవుతుంది. సిద్ధు అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉంటే హర్ష ఫ్రెండ్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటాడు. సమీరని చూసిన తన ఫ్రెండ్స్ అయితే స్టన్ అవుతారు. సమీ అంతా స్టైల్గా ఉంటుంది. ఆర్యన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. పార్టీకి సమీ పేరెంట్స్, హర్ష పేరెంట్స్, మంజుల కూడా వస్తారు. కొంతమంది సంజు ఫ్రెండ్స్ కూడా వస్తారు. సంజు సిద్ధునే చూస్తూ ఉంటుంది. సంజు ఫ్రెండ్ మేఘ, ఏమే ఎన్ని రోజులు ఇలా చూస్తూనే ఉంటావు? ఈరోజు సిద్ధు ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇదే మంచి టైం. నీ మనసులో మాట ఏంటో చెప్పు. సరే అని సంజు సిద్ధు దగ్గరికి వెళ్తుంది. సిద్ధు, హా సంజు, నీతో కొంచెం మాట్లాడాలి అని ఓ పక్కకి తీసుకెళ్తుంది. చెప్పాలని మనసు తొందర పెడుతున్న మాట పెదవి దాటట్లేదు సంజుకి. సంజు, ఏదో చెప్పాలన్నావు, తొందరగా చెప్పు. సంజు ఎదురుగా చూస్తూ చెప్పలేక వెనక్కి తిరుగుతుంది. హర్ష సిద్ధుని రమ్మని సైగ చేస్తాడు. ఏం చెప్పట్లేదని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆర్యన్ వాళ్ళ డాడ్ ఫోన్ చేసి మంజులతో మాట్లాడాలంటే అక్కడంతా గొడవగా ఉందని మంజులను తీసుకుని అక్కడికి వస్తాడు. మంజుల ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్తుంది. ఆర్యన్ సిద్ధు వెళ్ళడంతో సంజు ఒక్కటే ఉందని సంజు దగ్గరికి వెళ్తాడు. పిలిచేంతలో సంజు మాట్లాడడం మొదలు పెడుతుంది. నేను ఎప్పటి నుండి ఇష్టపడుతున్నానో నాకే తెలీదు. ముందు నుండి నువ్వంటే నాకు పడేది కాదు. సిరిని ఎక్కువ సపోర్ట్ చేస్తావని, నన్ను ఏడిపిస్తూ ఉంటావని నీతో మాట్లాడేదాన్ని కూడా కాదు. ఎలా నీ మీద ప్రేమ మొదలైందో కానీ ఆ రోజు నుండి నువ్వు లేకపోతే నేను లేను అనేలా మారిపోయాను. నీకు చెప్పాలంటే ఏదో తెలియని బిడియం. నీకు చెప్పకుండా కూడా ఉండలేక ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను బతకలేను అని వెనక్కి తిరుగుతుంది. ఆర్యన్ నవ్వుతూ సంజుని చూస్తాడు. ఫోన్ తిరిగి ఇవ్వడానికి వచ్చిన మంజుల సంజు మాటలేని షాక్ అవుతుంది. ఫోన్ ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆర్యన్, సంజు మంజులని చూడరు. బావా అది అని భయపడుతున్న సంజుని ఆర్యన్ చేయి పట్టుకుని, నీకు ఎలాంటి వాడిని తేవాలా అని టెన్షన్ పడుతున్నా సంజు. నువ్వు నా టెన్షన్ అంతా దూరం చేసావు. సిద్ధు నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. నీ స్టడీస్ అయిపోగానే నేను ఇంట్లో మాట్లాడి మీ పెళ్ళి జరిపిస్తాను. మరి సిద్ధు, నేను చెప్పిన మాట నా తమ్ముడు దాటడు. నీకు నేను మాట ఇస్తున్నా, సరేనా? సంజు ఆనందంగా థ్యాంక్ యూ బావా అంటూ ఆర్యన్ని హక్ చేసుకుంటుంది. మంజుల ఇదంతా దూరం నుండి చూసి టెన్షన్ పడుతుంది. సమ్మి కూడా ఆర్యన్ కోసం వెతుకుతూ వచ్చి సంజు ఆర్యన్ని హక్ చేసుకోవడం చూస్తుంది. వాళ్ళ దగ్గరకు వచ్చి, అందరూ ఇక్కడుంటే మీరు ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి? ఏం లేదు పద అని ఆర్యన్ సమ్మిని తీసుకెళ్ళిపోతాడు. పార్టీ అయిపోయాక అందరూ ఇంటికి వెళ్తారు. పొద్దున్నే సమి, సిరి, ఆర్యన్, సిద్ధు, హర్షని ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్పోర్ట్కి వస్తారు. హర్ష అందరికీ బాయ్ చెప్తాడు. సమి దగ్గరకు వచ్చి హక్ చేసుకుని, ఐ మిస్ యూరా, అమ్మ వాళ్ళు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. సమి కూడా కొంచెం సెంటే అవుతుంది. జైని చూడగానే సిద్ధు కోపంగా జై మీదకి వెళ్తాడు. ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఆ సౌండ్కి గతాన్ని తలుచుకుంటూ కూర్చున్న ఆర్యన్ లేచి బయటకు వస్తాడు. సిద్ధు అనగానే సిద్ధు ఆగిపోతాడు. బాయ్, తను బాబీని చూడాలంటున్నాడు. తనకి స్పృహ రాలేదు. బయట వెయిట్ చేయమను. బాయ్, వాడు బాబీని కలవడం నాకు ఇష్టం లేదు. సిద్ధు ఉండని అని లోపలికి వెళ్తాడు. జై నవీన్ వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ప్రభాకర్, కవిత, దిలీప్, నీలిమ, మంజుల, విజయేంద్ర అక్కడికి వస్తారు. సిద్ధు, నా చిట్టి తల్లి ఎక్కడుంది అని అడుగుతాడు ప్రభాకర్. రండి మావయ్య, లోపల ఉంది బాబీ అని తీసుకెళ్తాడు. అద్దంలో నుండి మిథుని చూసి ఆనందంతో ఏడుస్తూ డోర్ బయటే మోకాల మీద కూర్చుని ఏడుస్తాడు. కవిత కూడా ప్రభాకర్ని పట్టుకుని ఏడుస్తుంది. నవీన్, జై వాళ్ళంతా కొంచెం దూరంగా ఉండి చూస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఎందుకు ఇలా ఏడుస్తున్నారో అర్థం కాదు. హర్ష వాళ్ళని సంధాయిస్తాడు. మిథు మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అది చూసి నర్స్ బయటకు వచ్చి అందరికీ చెప్పి డాక్టర్ని పిలవడానికి వెళ్తుంది. మిథు కళ్ళు బూదరగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడే డాక్టర్ నవీన్ గారిని, ప్రభాకర్ని లోపలికి రమ్మంటాడు. నవీన్ వెళ్తూ జైని కూడా తీసుకెళ్తాడు. మిథు కళ్ళు తెరిచిందని తెలియగానే సిద్ధు, హర్ష, ఆర్యన్ దగ్గరకు వస్తారు. మిథుకు ఇప్పుడు అన్నీ బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎదురుగా వాళ్ళ నాన్నని చూసి డాడీ అంటుంది. ప్రభాకర్ గారు ముందుకు వస్తారు. సమి ప్రభాకర్ని గట్టిగా పట్టుకుని డాడీ అంటూ ఏడుస్తుంది. అది చూసి నవీన్, జై షాక్ అవుతారు. డాడీ, నేను హాస్పిటల్లో ఎందుకున్నాను?
ఆ రోజు అంటూ తల పట్టుకుంటుంది. సమీ, నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా, రెస్ట్ తీసుకో. సమీర ఒక్కసారిగా బేబీ బేబీ అని ఏడుస్తుంది. ప్రభాకర్ డాక్టర్ ఎంత ట్రై చేసినా కంట్రోల్ అవ్వదు. ఆర్యన్ సమీ దగ్గరకు వచ్చి జాను అని పిలుస్తాడు. సమీర ఏడుస్తూ, సాగర్, మన బేబీ ఎలా ఉంది? సేఫ్గానే ఉందా? జాను, సరిగా చెప్పు సాగర్, నేను ప్రెగ్నెంట్, మన బేబీ అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. డాక్టర్ చూసి, కొంచెం ఎమోషనల్ అవ్వడం వల్ల ఇలా జరిగింది అని సమీరకి ఇంజెక్షన్ చేస్తాడు. తను చెప్పినట్టు ప్రెగ్నెంట్ కాదు, మేబీ అంతకుముందు యాక్సిడెంట్ అయినప్పుడు అబార్ట్ అయి ఉండొచ్చు. ఇంతమంది ఇక్కడ ఉండొద్దు ప్లీజ్ అని వెళ్ళిపోతాడు. ఆ మాట వినగానే ఆర్యన్ కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి. సిద్ధు హర్ష చెరోవైపు ఆర్యన్ని పట్టుకొని ఓదార్చడానికి ట్రై చేస్తాడు. ఆర్యన్ అక్కడ ఉండలేక బయటకు వస్తాడు. ఆర్యన్తో పాటే అందరూ బయటకు వస్తారు.